హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అపర్ణ లేడీస్ టైలరింగ్ అండి. ఈరోజు అయితే బ్లౌజ్ ఒక హ్యాండ్స్ చూపించబోతున్నాను. ఇది పార్ట్ 3 అండి. నేను చూపించిన విధంగా క్లాత్ని ఇలా 4 ఫోల్డ్ చేసుకోవాలి. క్లోజింగ్ మన వైపు ఓపెన్స్ మనకు ఎదురుగా ఉండేలా చూసుకొని బ్లౌజ్ ఒక హ్యాండ్ రివర్స్ తీసుకొని ఒక లెంత్ ఎంత ఉందని మనం అనేది ఇప్పుడు మెజర్ చేసుకోవాలి. మనకైతే 9 ఇంచెస్ అయితే ఉంది. సో ఈ 9 ఇంచెస్కి చూసుకొని మనము ఎక్స్ట్రా కింద పైపింగ్ అయినా మడత పెట్టడానికైనా 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. 9 ఇంచెస్కి 1 ఇంచ్ కలుపుకొని టోటల్ 10 ఇంచెస్ అనేది మనం మెజర్మెంట్ పెట్టుకోవాలి. సో ఇలా నేను చూపించిన విధంగా మెజర్మెంట్ పెట్టుకొని ఆర్మ్ హోల్ గీసుకోవడానికి 2.5 అండి. ఇది మెజర్మెంట్ ఎవరికైనా 2.5 అనేది ఉంటుంది. సో ఇలా 2.5 మెజర్మెంట్ పెట్టుకొని ఇది ఒక లైన్ గీసేసుకుంటే ఇప్పుడు ఇలా 3 లైన్స్ అనమాట. సో ఇక్కడ మనం వచ్చేసి ఇప్పుడు హ్యాండ్ లూజు ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ హ్యాండ్ లూజు కుట్టు నుంచి కుట్టుకు చూసుకోవాలి. నాకైతే 6 ఇంచెస్ ఉంది. సో ఈ 6 ఇంచెస్ని ఇలా మార్కింగ్ చేసుకొని నేను చూపించిన విధంగా దానికి 2.5 అనేది ఖర్చు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ ఒక ఆర్మ్ హోల్ అండి. నేను చూపించిన విధంగా ఎగ్జాక్ట్ షోల్డర్ నుంచి ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ వరకు చూసుకొని నాకైతే 9 ఇంచెస్ వచ్చింది. సో ఇలా 9 ఇంచెస్ మార్చేసుకొని ఖర్చు అనేది యాడ్ చేసుకోవాలి 2.5 అనేది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క షేప్ కోసం 1.5 అండి షోల్డర్ దగ్గర. ఆ 1.5 అనేది నేను చూపించిన విధంగా మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్ షేప్ గీసేసుకోవడమే. గీసుకొని ఇలా హ్యాండ్ షేప్ కట్ చేస్తే మీకు అనేది హ్యాండ్స్ రెడీ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్. విజిట్ మై ఛానల్. మీకు బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ కూడా అప్లోడ్ చేశాను.